ఇంతకు ముందున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పటికి కూడా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని పూర్తి గందరగోళ పరిస్థితుల్లో ఉంచాడు. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం సరిచేసి పంపించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం ముందు పెడతా ఉన్నారు అధ్యక్ష. అదే సందర్భంలో మాదాసి కురబలకు సంబంధించిన ఎస్సీ సర్టిఫికెట్లకు సంబంధించిన అంశం ఉంది. బుడగ జంగాలకు సంబంధించిన అసలు సర్టిఫికెట్లే లేనటువంటి వీళ్ళందరూ కూడా సంచార జాతుల కిందకు వస్తారు. అదే బుడజంగాలకు సర్టిఫికెట్లే లేకుండా చదువుకు దూరమైన పరిస్థితి కనపడతా ఉంది. ఇలాగా అన్ని కులాలకు న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, రాబోయే రోజుల్లో వీళ్ళ అన్ని కులాలకు సంబంధించిన డిమాండ్లను పరిశీలిస్తుందని, వాళ్లకు తగిన విధంగా న్యాయం చేస్తుందని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇదే సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గత ప్రభుత్వం హక్కుగా రావాల్సిన 34% తగ్గించి కేవలం 23% రిజర్వేషన్లతో ఎలక్షన్లకు వెళ్ళడం వల్ల వేలాది మంది బీసీలు సర్పంచులుగా, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా అవకాశాన్ని కోల్పోయారు. అది దీన్ని మళ్ళీ పునరుద్ధరించాలన్నటువంటి కూటమి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను, ఆనందిస్తున్నాను అధ్యక్ష. అదే సందర్భంలో చట్టసభల్లో 33% రిజర్వేషన్ కోసం చేసిన తీర్మానం పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. బీసీల బడ్జెట్ని మనం వచ్చిన తర్వాత 3 బడ్జెట్లు ప్రవేశపెడితే ఒక్క బడ్జెట్ తర్వాత ఒక బడ్జెట్తో నిధులు పెంచుతూ పోతున్నాం. మొదటి బడ్జెట్లో 39,000 కోట్లు పెడితే రెండవ బడ్జెట్లో 47,000 కోట్లు చేస్తే ఈ బడ్జెట్లో 51,000 కోట్లకు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికి. కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి, నాయకత్వం వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సిన సందర్భం అధ్యక్ష. ఈ రకంగా ఎన్నో రకాల సమస్యలతో కుట్టుమిట్టాడుతున్నటువంటి వెనుకబడిన జాతులకందరికీ కూడా ఈరోజు ఎంతో ఊతమిచ్చేలాగా తయారు చేసినటువంటి ఈ బడ్జెట్ని నేను స్వాగతిస్తూ పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.